గ్రామ పంచాయతీలో ఎన్ఎస్ఎస్ స్కీమ్ కింద మన గ్రామంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి ఏందన్నది ఒకసారి రేపటి విద్యార్థుల కోసం గ్రామాల వాతావరణం ఎలా ఉంటుందో మరియు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి ఏందనేది ఒకసారి తెలుసుకోవడానికి మెహదీపట్నం నుంచి ప్రియాంక కాలేజ్ తరఫున విద్యార్థులు వచ్చారు. ఈ విద్యార్థులు వచ్చేసి డైరెక్టర్ కిషన్ రావు గారు మరియు మునవర్ గారు, ప్రిన్సిపల్ రేణు గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు వచ్చారు. ఈ స్టూడెంట్లు మొత్తం కలిసి మన గ్రామంలో ఏం జరుగుతున్న సందర్భం ఏంది అంటే మరుగుదొడ్లు కానీ లేకుంటే ఇంకేమైనా సరే వాతావరణం దానికి సంబంధించి ప్రతి ఒక్కరి హరితహారం ఇవన్నీ ఏదైతే ఆర్గనైజ్ గవర్నమెంట్ సర్వీస్ స్కీమ్ ఉందో అదన్నీ కూడా ఒకసారి తెలుసుకుందామని పరిశీలనకు వచ్చారు. వాళ్ళకు కూడా గ్రామస్తులు మరియు మాజీ సర్పంచ్ గారు మరియు సీనియర్ నాయకులు మరియు రాజశేఖర్ రెడ్డి గారు అందరూ ప్రోత్సహించారండి. డిగ్రీ కాలేజ్ మెహదీపట్నం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నేను ఇక్కడ 45 పిల్లలు తీసుకొచ్చేసిన. ఇది అడాప్ట్ చేయాలి, ఒక విలేజ్ అడాప్ట్ చేయాలి. ఇక్కడ ఏముంటుంది అంటే సిటీలో పిల్లలు ఎట్లా ఊళ్ళో ఎట్లా ఉంటారు పిల్లలు, వాళ్ళు కొంచెం అవేర్నెస్ ఉండాలి. ఇక్కడ ఆల్కహాలిజం, చైల్డ్ లేబర్ పైన కొంచెం అవేర్నెస్ రావాలి. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళి మోరల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ చెప్తారు, సర్వే చేస్తారు. శానిటేషన్ టాయిలెట్స్ ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా, పెన్షన్ వస్తుందా లేదా, వాళ్ళు ఎట్లా సఫర్ అవుతున్నా, ఎంత మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి చైల్డ్ లేబర్ చేయొద్దు, ఆల్కహాలిజం తాగద్దు, సర్వే చేస్తారు 3-4 days. ఆ తర్వాత 1 day మోరల్ ఎడ్యుకేషన్ క్లాస్ ఉంటుంది, ర్యాలీ ఉంటుంది. వాళ్ళు కూడా తెలవాలి ఊళ్ళో ఎట్లా ఉంటారు పిల్లలు. అందుకోసం ఇది యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారు, 1 week 7 days ప్రోగ్రామ్ పెడతారు. ఆ ప్రోగ్రామ్ వచ్చి అడాప్ట్ లైక్ చేసి పిల్లలు ఇక్కడ ఉంటారు, డే నైట్ ఇక్కడ ఉండి